అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోడ్డు మీద తీవ్ర రక్తస్రావంతో చనిపోయింది. దీనికి బ్యాక్డ్రాప్ ఏంటంటే ఈ సంతోష్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఎవరైతే ఈ డిసీజ్డ్ ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా సుధీర్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరూ కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి మిత్రులు. వీళ్ళిద్దరూ కూడా కలిసి తాగుతుండేవాళ్ళు. అయితే ఈ సుధీర్ ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, సిటీలో సిఎస్డబ్ల్యూలో పనిచేస్తున్నాడు. అయినప్పటికీ ఇతను వీళ్ళతోటి ఇట్లాగా తాగడం ఇట్లా కొద్దిమంది ఫ్రెండ్స్ తోటి చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరు కూడా ఒక 7 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అయితే ఒక 3 రోజుల క్రితం శుక్రవారం రోజున ఈ సుధీర్ వాళ్ళ బావ వీళ్ళింట్లో గృహప్రవేశం జరిగింది. దానికి ఇతన్ని ఇన్వైట్ చేసినాడు ఈ సంతోష్ని. ఈ ఇన్వైట్ చేసే క్రమంలో ఈ సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, మళ్ళీ సంతోష్ కాల్ బ్యాక్ చేస్తే సుధీర్ లిఫ్ట్ చేయకపోవడం, ఇట్లా వీళ్ళిద్దరికీ కొద్దిగా మనస్పర్ధ వచ్చింది. దాని మీద గత 3 రోజులుగా ఇద్దరు కూడా వాట్సాప్ చాటింగ్స్లో ఫోన్లలో పరస్పరం తిట్టుకుంటూ ఉన్నారు. ఆ కోపావేశాల్లో ఇక్కడ ఆదర్శ నగర్లో నువ్వు వస్తావా నేను వస్తానో చూసుకుందాం అని చెప్పేసి ఛాలెంజ్లో విసురుకొని ఇద్దరు కూడా ఆదర్శ నగర్లో కలిసినాక మాట అనుకునే క్రమంలో ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో మద్యం మత్తులో ఈ సంతోష్ ఎవరైతే ఉన్నాడో అతను కత్తి తీసి ఈ సుధీర్ని చిన్న చాకు, అది చాలా కీచైన్లో అతను 2 వీలర్స్తో పాటు ఉంటుంది, ఆ చాకు తీసి సుధీర్ని విచక్షణారహితంగా పొడవడం జరిగింది. సో దాంతో ఈ సుధీర్ తీవ్ర రక్తస్రావంతో గాయాలతో. అయితే దీంట్లో ఈ సంతోష్తో పాటుగా తరుణ్ అనబడే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను సంతోష్ ఫ్రెండ్. ఈ తరుణ్ ఈ సంతోష్ని 2 వీలర్ మీద తీసుకొని పోవడం, ఈ తరుణ్ అయితే యాక్ట్లో అతన్ని పట్టుకోవడం కానీ పొడవడం కానీ చేయలేదు, కానీ అసిస్ట్ చేసినాడు. దాంతో తరుణ్ కూడా మనం అక్యూజ్ చేసినాము. వీరిద్దరూ కూడా పొడిచిన తర్వాత పారిపోయి మళ్ళీ ఈ నాగారం ఏరియాలో అక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే జిల్లాకి వేరే ఎక్కడికైనా పారిపోదాం అనే క్రమంలో పారిపోతుంటే మన టీమ్స్కి దొరకడం జరిగింది. ఇది మా సిపి గారి ఆధ్వర్యంలో ఎస్ఓటి అండ్ లా అండ్ ఆర్డర్, సిసిఎస్ వీళ్ళందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 6 టీమ్స్ని ఫామ్ చేసినాము. ఈ 6 టీమ్స్ కూడా కృషి చేసి ఈ అక్యూజ్ని ఎర్లీ మార్నింగ్ 4 AM మేము న్యాప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న చాకు, హత్య కోసం వాడినటువంటి చాకు, వీళ్ళ బ్లడ్ స్టైన్డ్ క్లాత్స్, సెల్ ఫోన్స్, ఒక 2 వీలరు ఇవి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఎవరైతే A1 ఉన్నాడో ఈ సంతోష్, ఇతని మీద గతంలో 307, 324 కేసులు కూడా ఉన్నాయి. మేడిపల్లో 307 కేసులు. ఈ సంతోష్ అనబడే వ్యక్తి ఇన్స్టా కానీ ఈ సోషల్ మీడియా అకౌంట్లు చూసినట్టయితే అతను చాలా ఫెరోషియస్గా స్ట్రీట్ ఫైటర్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఏదైనా చేయాలి, సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా మాకు కనిపించింది. ఈ సంతోష్ అనబడే వ్యక్తి గతంలో ఆటో దోలేవాడు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్తున్నాడు. థ్యాంక్ యూ. ఈ వాట్సాప్ చాట్కి సంబంధించి వీళ్ళ మధ్య వాగ్వాదం ఏంటంటే, నువ్వు ఫ్రైడే నేను కాల్ చేస్తే లేపలేదని చెప్పేసి డిసీజ్డ్, లేదు నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను నువ్వే లిఫ్ట్ చేయలేదని చెప్పేసి అక్యూజ్డ్. ఇట్లా వాళ్ళిద్దరికి చూసుకుందాం అనే తరహాలో ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్లు జరిగినాయి. అవి కనిపించాయి నాకు వాట్సాప్ చాట్. గంజాయికి సంబంధించి మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇతను ఓన్లీ డ్రంకెన్ అనే చెప్తున్నాడు. అక్యూజ్డ్ అయితే ఆ రోజు మాత్రం తాగిన మొత్తంలో ఉన్నాడు. గంజాయికి సంబంధించి మనకి ఎలాంటి ఆధారం లభించలేదు. లేదు, అట్లాంటిది అయితే ఏం లేదు, మానవడిలో ఏం లేదు. మాకు పోలీస్కి ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా డయల్ 100 అనే సిస్టమ్ ఉంది. వితిన్ 5 minutes కుదిరితే, లేదంటే మాక్సిమం 10 నిమిషాల్లో మా డయల్ 100 టీం ఉంటుంది. ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా రెస్పాండ్ కావడంలో మల్కాజిగిరి పోలీస్ ఎప్పుడు కూడా లేట్ చేయదు. మా సిపి గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు 6 to 8 విజిబుల్ పోలీసింగ్ పెడుతున్నాము. దాంట్లో ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే ఏదైనా చిట్టడుగు లాంటివి కానీ, లేదంటే ఏదైనా చెరువుడు లాంటివి కానీ, ఎవరు ప్రజలు తిరగని ప్రదేశాలు అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 15 నుంచి 20 సెలెక్ట్ చేసుకొని వాటిని రెగ్యులర్గా మా సెక్టర్ ఎస్ఐలు, మా పెట్రోల్ కార్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాము. ఇట్లాంటిది ఏదన్నా మేము కంట్రోల్ చేస్తున్నాం. యాక్చువల్గా అతని దగ్గర 2 వీలర్కి ఒక కీ చైన్ ఉంది. ఆ కీ చైన్లో
ఉండే చాకు అరౌండ్ దాదాపుగా ఒక 3 ఇంచెస్ అంత ఉన్న చాకు ఉంది. దాంతో వైటల్ ఆర్గాన్స్తో పొడవడం వల్ల అతను తీవ్ర రక్తస్రావం ఉంటుంది. మీరు కూడా ఫోటో చూసినట్టయితే రక్తస్రావం తీవ్రంగా జరిగింది. దాంతో అతను మరణించింది. సో దట్ విల్ బి దోస్తానం అనేది అది ఎక్కడైనా కావచ్చు. లేదు, వాళ్ళకి ఎక్కడో పరిచయం అడిగాం మేము, ఎక్కడో పరిచయం అయింది, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయింది. రెగ్యులర్గా ఈవెన్ కలిసి కూడా మేము మద్యం సేవించే వాళ్ళం అని ఎక్యూజులు చెప్తున్నారు. 2-3 రోజుల క్రితము ఒక వ్యక్తి ఒక వైన్ షాప్ లో దోసుకెళ్ళి బట్టలు వాళ్ళ హంగామా అయింది సార్, వీడియో కూడా వైరల్ అయింది. సో మా పోలీస్కి ఎప్పుడు ఎలాంటి కాగ్నిజబుల్ అఫెన్స్ వచ్చినా కానీ, కంప్లైంట్ వచ్చినా కానీ, వీఆర్ ఇమ్మీడియట్లీ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్స్ అండ్ వీఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్. అలౌడ్ చేసింది సార్ 3 రోజుల క్రితం. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.